పొలిటీషియన్గా మారిన చిరంజీవి మళ్లీ హీరోగా రీఎంట్రీ ఇవ్వడంతో ఆయన కుటుంబ సభ్యులంతా సంతోషంలో మునిగి తేలుతున్నారు. కుమారుడి సినిమా చూసేందుకు ఎన్నడూ లేని విధంగా చిరంజీవి తల్లి స్వయంగా థియేటర్కు మొదటి ఆట చూసేందుకు తరలివచ్చారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో చిరంజీవి తల్లి అంజనాదేవి ఈ సినిమా చూడడం విశేషం. ఆమెకు తోడుగా చిరంజీవి సతీమణి సురేఖ వచ్చారు. వీరితో పాటు హీరో అల్లు అర్జున్ దంపతులు కూడా రావడంతో అభిమానుల కేరింతలతో వారికి స్వాగతం పలికారు. బాస్ ఇస్ బ్యాక్, స్టైలిష్ స్టార్ అంటూ అభిమానులు చేసిన నినాదాలతో సంధ్యా థియేటర్ ప్రాంగణం దద్దరిల్లిపోయింది. చిరు కుటుంబాన్ని థియేటర్లోకి పంపడానికి పోలీసులు, బౌన్సర్లు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అంతకుముందు అభిమాన సంఘాల ఆధ్వర్యంలో థియేటర్లో ప్రత్యేక ఉత్సవాలు జరిగాయి. బాణాసంచా కాల్చి అభిమానులు పండగ చేసుకున్నారు. కాగా ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల విషయంలో భారీ టార్గెట్ పెట్టుకున్నారు. మొదటి రోజు కలెక్షన్లలో బాహుబలికి ఉన్న 22.4 కోట్ల రికార్డును తుడిచేయాలన్నది చిరు టార్గెట్గా చెబుతున్నారు. 25 కోట్లు మొదటి రోజు కలెక్షన్లు సాధించాలని చిరు చెప్పినట్లు టాక్. థియేటర్ల వద్ద సందడి చూస్తుంటే 30 కోట్లు వచ్చేలా ఉందంటున్నారు ఇండస్ట్రీకి చెందినవారు.